హిమాలయాల నుంచి వచ్చిన నిన్ను చంపే ఉద్దేశం ఎవరికుందని కేదార్ వాళ్ళ తాతయ్యను అడుగుతాడు. వజ్రపాటి కమలాకర్ అని చెప్పడంతో కేదార్తో పాటు ధాత్రి కూడా షాక్ అవుతుంది. బాబాయ్ నిన్ను చంపాలనుకోవడమే ఎందుకని కేదార్ అంటాడు. ఎందుకంటే మీ అమ్మని చంపింది కూడా ఆ దుర్మార్గుడేనని చెప్తాడు. ఆ మాటలు విని జయదాత్రి మరింత షాక్ అయిపోతుంది. కేదార్ వాళ్ళన్న వాళ్ళ అమ్మన్న కమలాకర్కి నచ్చదని తెలుసు కానీ మరీ మనుషులను చంపేంత చెడ్డవాడు కాదని వాదిస్తుంది జగదాత్రి. వాడే వీళ్ళమ్మని చంపాడనడానికి నా దగ్గర సాక్ష్యాలున్నాయంటూ ఓ పాత డైరీ తీసి కేదార్ చేతికి ఇస్తాడు వాళ్ళ తాతయ్య. ఇది మీ అమ్మ స్వయంగా రాసుకున్న డైరీ అని, ఇది చదివితే అన్ని విషయాలు తెలుస్తాయని చెప్తాడు. ఆ డైరీ తీసుకున్న జగదాత్రి చదవడం మొదలుపెడుతుంది. అందులో సుధాకర్ని కలవడం, అతన్ని ప్రేమించడం, ఓ బిడ్డకు జన్మనివ్వడం అన్నీ రాసి ఉంటాయి. సుధాకర్ వాళ్ళ తమ్ముడు కమలాకర్ పదే పదే బెదిరిస్తున్నట్లు కూడా ఆమె రాస్తుంది. బిడ్డను తీసుకొని దూరంగా పారిపోకుంటే ఇద్దరిని చంపేస్తానని కమలాకర్ బెదిరించినట్లు రాసుకుంటుంది. వాడి మాటలు వినలేదని, కత్తితో పొడిచి మీ అమ్మని చంపేశాడని కేదార్ వాళ్ళ తాతయ్య చెప్తాడు. నిన్ను వాడి కంట పడనివ్వకుండా మీ అమ్మ కాపాడుకుందని అంటాడు. ఆ దుర్మార్గుడికి భయపడి నేను హిమాలయాలకి వెళ్ళిపోయానని చెప్తాడు. కమలాకర్ తన తల్లిని చంపడంతో పాటు తన పుట్టుకనే అవమానించాడని కేదార్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. వాడు అంతు చూస్తానంటూ మండిపడతాడు. ఇదంతా కిటికీలో నుంచి చూస్తున్న కమలాకర్ యువరాజును అక్కడే ఉన్న వాచ్మెన్ గమనించి అరుస్తాడు. దీంతో వాచ్మెన్ తల పగలగొట్టి వాళ్ళిద్దరు అక్కడి నుంచి పారిపోతారు. ఆవేశంగా కమలాకర్ను నిలదీయడానికి బయలుదేరిన కేదార్ను వాళ్ళ తాతయ్య జగదాత్రి ఆపాలని చూసినా ఆగడు. ఇంతలో ఇంటికి వెళ్ళిన కమలాకర్ను చూసి నిషిక, వైజయంతి ఏం జరిగిందని అడుగుతారు. ఆ కేదార్ గాడికి నిజం తెలిసిపోయిందని, కోపంగా వాడు ఇక్కడికే వస్తున్నాడని చెప్తాడు. అయితే మరీ మంచిదని, కోపంలో వాడు నీపై చేయి చేసుకోవడం ఖాయమని నిషిక అంటుంది. అప్పుడు మామయ్య, కౌశికియే వాళ్ళను బయటకు పంపిస్తారని చెప్తుంది నిషిక. మనం ఆ కేదార్ గాడిని ఎంత రెచ్చగొడితే అంత మంచిదని అంటారు. కోపంతో ఇంటికి వచ్చిన కేదార్ కమలాకర్ని గట్టిగా పిలుస్తాడు. అక్కడే ఉన్న వాళ్ళ నాన్న సుధాకర్, కౌశికి ఎందుకు అంత కోపంగా ఉన్నావని అడుగుతారు కేదార్ని. మీ తమ్ముడు 25 ఏళ్ల క్రితం మా అమ్మని చంపేశాడని కేదార్ చెప్పడంతో వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఇంతలో కిందికి దిగి వచ్చిన కమలాకర్ ఏం మాట్లాడుతున్నావని అంటాడు. సాక్ష్యాలు తీసుకొని రమ్మంటే మొగుడు పెళ్ళాలు కలిసి కొత్త నాటకం ఆడుతున్నారని నిషిక అంటుంది. కమలాకర్ కేదార్ వాళ్ళ అమ్మను చంపినట్లు సాక్ష్యాలున్నాయని, వాళ్ళ అమ్మ స్వయంగా రాసిన డైరీ మేము చదివామని జగదాత్రి చెప్తుంది. ఇవాళ వాళ్ళ తాతయ్యను చంపడానికి మహల్ దగ్గరికి కూడా వచ్చారని చెప్తుంది. మేము బిల్డింగ్ పనులు చూడడానికి వెళ్ళామని మహల్ దగ్గరికి వెళ్ళలేదని యువరాజ్ అబద్ధం చెప్తాడు. అసలు కేదార్కి ఓ తాతయ్య ఉన్న సంగతే నాకు తెలియదని కమలాకర్ అంటాడు. ఈ క్రమంలోనే కేదార్ని మరోసారి కమలాకర్ రెచ్చగొడతాడు. మరి ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.